ఎల్లారెడ్డి నియోజకవర్గం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురవుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లడంతో అనేక గ్రామాలు జలమయం కాగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని భావించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డికి చేరేందుకు ప్రయత్నించారు. అయితే మెదక్, కామారెడ్డి, రామాయంపేట, కుచనపల్లి వంటి అన్ని మార్గాలు వరదల కారణంగా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హవేలీ గన్పూర్ వద్ద ఎల్లారెడ్డి ఆర్డీఓ మరియు ఉన్నతాధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు అధికారులను ఆదేశించడం జరిగింది. పెద్ద చెరువు అది మొత్తం కొలాప్స్ అయ్యే పొజిషన్లో ఉంది. వాటర్ బాగా కొండాపూర్ విలేజ్, రాజంపేట విలేజ్, ద హోల్ బిగ్. ఒక్కసారి చెప్పండి, కొండాపూర్ విలేజ్ ఈజ్ వెరీ బిగ్ విలేజ్ ఇన్ రాజంపేట. అది రెండు తాండాలి మొత్తం టోటల్ విలేజ్కి. దే ట్రైంగ్ టు విత్ బ్యాక్ సెట్ కానీ బట్ ద ఫ్లో ఇస్ కమింగ్ కట్టకి. ఒకసారి అది చూడండి. ఐఎమ్ ఆల్సో ఆన్ ద వే టు ఎల్లారెడ్డి. ఈరోజు వరదల కారణంగా హవేలీ గన్పూర్లో ఆగడం జరిగింది. ఎల్లారెడ్డిపల్లి తాండా, నడిమి తాండా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. తిమ్మారెడ్డి తాండాలో కూడా తిమ్మారెడ్డిపల్లిలో కూడా ఎస్పీ ఎన్డీఆర్ఎస్ తో మాట్లాడి పంపించడం జరిగింది. కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది. దాని పక్కన బొగ్గుగూడ్స్ దగ్గర కూడా ఇక్కడ నుంచే మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ ఎస్పీ గారు, కలెక్టర్ గారితో కూడా డి గారితో కూడా ఆర్డీఓ అందరూ కూడా ఎక్కడి నుంచి సాయం కాకుండా కంటిన్యూస్ గా అలర్ట్ జరుగుతూ ఉన్నది. అన్ని అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. కొండాపూరు కట్ట కూడా, రాజంపేట మండలం కొండాపూరు కట్ట కూడా చాలా వీక్ గా ఉన్నది. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి